హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. సమ్మర్లో పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేస్తున్నారా? అయితే ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ఈ మలై ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుందండి. నా ఛానల్లో మ్యాంగో పాప్సికల్స్ అండ్ వాటర్ మెలన్తో పాప్సికల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంటుందండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కడాయిని తీసుకొని కొంచెం వాటర్తో వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా చేస్తే పాలు అడగంటకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. నేనైతే ఆవు పాలను తీసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పాలను మరిగించుకోవాలండి. పాలు మరుగుతున్నప్పుడు అంచుల మీద ఉన్న మేగడను గరిటెతో తీసుకుంటూ పాలలో మిక్స్ చేసుకుంటూ పాలను మరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని 1/2 కప్పు వరకు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వలన ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్తో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని పక్కన మరుగుతున్న పాలను 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగి సగం క్వాంటిటీకి అయ్యాక మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ లేదా టేస్ట్ తగ్గట్టు వేసుకొని కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్స్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ప్లేస్లో కావాలనుకుంటే పాల మీద మేగడ కూడా వాడుకోవచ్చండి. ఇవి రెండు అవైలబుల్గా లేకపోతే మనం తీసుకున్న పాలనే ఎక్స్ట్రాగా 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే పాలు మరిగి తిక్కుగా అయ్యి టేస్ట్ అనేది బాగుంటుందండి. 3-4 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఇంకా తిక్కుగా అవుతుందండి. కడాయి అంచులకు అంటుకున్న మేగడను గరిటెతో తీసుకుంటూ పాల్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని నా దగ్గరున్న ఈ పాట్స్లోకి వేసుకుంటున్నానండి. ఏవి అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకోవచ్చండి. చిన్న చిన్న బౌల్స్లో కానీ, టీ గ్లాసెస్లో కానీ, పేపర్ కప్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కొంచెం పిస్తా వేసుకున్నానండి. అలాగే కొన్ని కుంకుమ పువ్వు రేకులు కూడా వేసుకున్నానండి. దీంట్లో మనం కుంకుమ పువ్వు పాలు యాడ్ చేసుకున్నాం కదండి, ఇది మంచి కలర్ని మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుందండి. ఇప్పుడు వీటిని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. ఫాయిల్ అవైలబుల్గా లేకపోతే ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకొని కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో 6 నుంచి 8 గంటలు ఉంచి తీసుకోవాలండి. సో చూసారు కదండి, మనకి యమ్మీ మలై ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా సమ్మర్లో హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్స్ చేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.